ఉద్యమం నుండి ప్రొఫెసర్ జయశంకర్ గారు ముందుండి నడిపించారు. ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో అమరవీరుడు తెలంగాణ ఉద్యమ కిరడ కాసోజు శ్రీకాంతచారి మరణంతో ఆత్మహత్యంతో మన తెలంగాణ ఉద్యమం ఉత్పత్తిన లేచి తెలంగాణ రావడానికి ఎంతో దోహదపడింది. కానీ మాకు ఇంతవరకు మా విషభామలకు కానీ మా సన్నగారులకు కానీ ఎలాంటి ప్రభుత్వానికి సాయం అందలేదు. నీళ్లు నిధుల కొరకు ఏ పోరాటైతే మనం చేశామో అది మాకు ఇంకా రాలేదని మేము భావిస్తున్నాము. అలాగే ఈరోజు హైదరాబాద్ కూకట్పల్లిలో మా విశ్వకర్మ ముద్దు బిడ్డ శ్రీ అనుముల ఈశ్వరాచారి గారు బీసీ ఉద్యమం కొరకై బీసీల 42% రిజర్వేషన్ సాధించడం కొరకై ఇంకా అమలు కావడం లేదని తను ఆత్మార్పణం చేసుకోవడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, మనం ఉడుకునోళ్ళు మన శరీరంగా పడితేనే అయ్యో అనుకుంటాం. అలాంటిది తన కుటుంబం కోసం కాదు, తన జాతి కోసం కాదు, యావత్ బీసీ జాతి కోసం తను ఆత్మార్పణం చేస్తున్నాడంటే ఎంత త్యాగం చేసిండో ఒకసారి ఆలోచించండి. ఇక నుండైనా బీసీలు ఎవరికి వారు కాకుండా ఐక్యతగా ముందు వచ్చి పోరాటం చేస్తేనే మన బీసీల 42% సాధించడం జరుగుతుందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. కోసం మా తోటి స్వర్ణకారుడు నిన్న బలిదానం చేసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, సంతాప కార్యక్రమాలు తెలియజేయడం, షాపులు బంద్ పెట్టి చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము గట్టిగా విన్నవించుకుంటున్నాము. లేని పక్షంలో ఇక ముందు పెద్ద ఎత్తున కూడా ధర్నాలు, ర్యాలీలు చేసి సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. స్వర్ణకారుల ఐక్యత వర్ధిల్లాలి. త్యాగాలకైనా దేనికైనా ముందేంటది మా విశ్వబ్రహ్మణుడే. ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు